లేదని ఇన్నాళ్ళకి మీరు తెలుసుకున్నందుకు తెలివితేటకి జోహార్ జోహార్ జోహార్. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, మనది ప్రజా ప్రభుత్వం అని మన నాయకులంతా ఆలోచించి మనకు ఓటిచ్చారు. ఓటిస్తే మనం ఓటు ఏం చేస్తున్నాం? మనకేదో రోడ్డు మీద ఊరికే దొరికింది అనుకుంటున్నాం, దాని చేతిలో పెట్టుకుని దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఎవడెంత ఇస్తాడని ఈడొంక చూస్తున్నాం. ఎవడాడికి తీసుకెళ్లి అమ్మేస్తున్నాం. అదే ఒక ఆడపిల్ల మనకుంటే ఆ పిల్లకి పెళ్లి చేయాల్సి వస్తే 60 రకాలుగా ఆలోచిస్తున్నాం, 60 రకాల సంబంధాలు చూస్తున్నాం. ఎవడ మంచోడో చూసి ఆడికిచ్చి కట్టబెడతాం. ఎందుకని? ఆ పిల్ల బతుకు 100 ఏళ్ల పాటు చక్కగా ఉండాలని చెప్పి. కానీ ఈ ఓటు కూడా ఓ విలువ ఉందని, దానికి ఓ బతుకుందని, ఆ బతుకు 5 ఏళ్ళు ఉంటుందని, మన మంచోడిని చూసిస్తే మనం మంచిగా 5 ఏళ్ల పాటు ఉంటామని ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? లేదు. లైన్లో నిలబడతా అరగంట సేపు, 1 నిమిషంలో తీసుకెళ్లి ఆ డబ్బాలో వేసేస్తున్నాం. మన పని అయిపోయింది అనుకుంటున్నా, చేతులు దులిపేసుకుంటున్నా, వచ్చేస్తున్నాం. అది కానీ పొరపాటున ఏ షెడ్డోడుకో పడింది అనుకోండి, 5 ఏళ్ల పాటు ఆ చెడు మన ఎత్తి మీద ఉంటుందని, మన బతుకు మన భవిష్యత్తు నాశనం అయిపోతుందని మనలో ఏ ఒక్కడైనా ఆలోచిస్తున్నారా? లేదు. తప్పు జరిగిపోతే మాత్రం ప్రభుత్వం తప్పు చేసిందని ప్రభుత్వమే తిరగబడ్డ మాత్రం మనకు తెలుసు. ఇది ఒక్కడే తెలుసు. అసలు ఓటు మీరు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు. ఎలక్షన్ల ముందు వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకని? మీ మీద పెట్టిన పెట్టుబడి. ఆ పెట్టుబడి తిరిగి తీసుకోవాలి కదా. మరి అంటే వ్యాపారంగా మారింది. వ్యాపారంగా మార్చింది ఎవరో? వ్యాపారం చేసింది ఎవరో? మీరు అమ్మట్టారు, కొంటున్నారు. ఎవళ్ళన్నా మీ దగ్గరికి వచ్చి ఒరే నీ ఓటు అమ్ముతావని అడిగితే చెప్పు తీసు కొడతానని చెప్పండి. మళ్ళీ ఎవళ్ళన్నా వచ్చి మిమ్మల్ని అమ్మమని అడిగితే నన్ను అడగండి. అచ్చేయరు. అప్పుడు నిజమైన నాయకులు మాత్రమే దేశాన్ని ఏలగలుగుతారు. నిజమైన నాయకులు మాత్రమే ఎన్నికల్లో నెగ్గగలుగుతారు. నిజమైన నాయకులు మాత్రమే మనందరం మంచిని చూడగలుగుతారు. నాలాంటి శివపురుగు నాయకులు, ఇలాంటి అద్దెమైకు నాయకులు, వీరంతా ఎవరో తెలుసా? అద్దెమైకు నాయకులు. అంటే నా వెనకాల ఉన్న నాయకులు. నా ముందోటి మాట్లాడతారు, నా వెనకాలోటి మాట్లాడతారు. మీ ముందోటి మాట్లాడతారు, మీ వెనకాలోటి మాట్లాడతారు. ఇది అద్దెమైకు నాయకులు అంటే. ఈ అందరికీ తెలుసు నేను ఎలాంటోను. కానీ ఇందాక మీ ముందేమన్నారు? నేను చాలా సతీశీలుండి అన్నారు, నేను ధర్మరాజుని అన్నారు, నీతి పరువుని అన్నారు, లంచాలు తినలేదన్నారు. ఇవన్నీ నిజమేనా? కాదు. అది మీకు తెలుసు. కాదని నాకు తెలుసు, అది ఆడికి తెలుసు. కానీ ఆడు మాత్రం చెప్పరు. ఎందుకు? నన్ను కానీ దింపితే ఒక్కొక్క రకాల ఒక్కొక్క కుంభకోణం ఉంది. ఈ కుంభకోణాలు నేను ఎక్కడ బయట పెడతారని ఆడందరి భయం. అందుకని చెప్పారు చెప్పరు. అంచేత